హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఆనియన్ పకోడీ మరీ గట్టిగా అయిపోకుండా ఇలా సాఫ్ట్గా తయారయ్యేలాగా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నాకు ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 6 ఉల్లిపాయలు పెద్ద సైజువి తీసుకున్నాను. ఆనియన్స్ మరీ సన్నగా కట్ చేయకూడదు, ఇలా కొంచెం పెద్దగానే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్. వీలైనంత వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడే ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చి మనం వేసే పిండికి వాటర్ సరిపోతుంది. మరి సరిపోకపోతే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ పడదు. నేను ఇక్కడ 250 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. ఈ పిండి మొత్తానికి ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేయి తడి చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా కొంచెం సేపు అలా వదిలేస్తే బాగా వేగిన తర్వాత అప్పుడు గరిటతో కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చేసిన ఆనియన్ పకోడీ చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.